రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో బుధవారం మధ్యాహ్నం యువగలం జైత్రయాత్ర విజయోత్సవ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, బాలకృష్ణ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు రానున్నారు. 110 ఎకరాల స్థలంలో బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేశారు. సుమారు 5 నుంచి 6 లక్షల మంది హాజరవుతారని అంచనా. 50,000 మంది కూర్చునే బహిరంగంగా వీక్షించేలా ఏర్పాట్లు కూడా చేశారు. విజయోత్సవ సభ నిర్వహణకు 16 కమిటీలు ఏర్పాటు చేశారు. స్టేజ్ 180 అడుగుల పొడవు, 80 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తు. స్టేజ్పై 600 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. అభిమానులు ప్రత్యేక రైళ్లలో విజయనగరం చేరుకోనున్నారు. 50 ఎకరాల్లో పార్కింగ్ కు ఏర్పాట్లు చేశారు. భోగాపురం వచ్చే అన్ని వైపులా భోజన ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు బహిరంగ సభ జరగనుంది. విజయోత్సవ సభకు పలు ప్రాంతాల నుంచి హాజరయ్యే వారికి 10 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో మధ్యాహ్నం జరగనున్న యువగలం పాదయాత్ర ముగింపు సభకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు తరలి వెళ్లనున్నారు. జిల్లాలో ఒక్కో నియోజకవర్గం నుంచి సుమారు 4,000 మంది చొప్పున కార్యకర్తలు, నాయకులు బయలుదేరనున్నారు. టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై ప్రసంగించనున్నారు. ఎన్నికల శంఖారావం కూడా పూరించనున్న నేపథ్యంలో జనసేన పార్టీ శ్రేణులు కూడా యువగలం ముగింపు సభకు తరలి వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అండ్ సభకు సంబంధించిన ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి? రైట్, ఇది విజయనగరం జిల్లాలో మరికొద్ది సేపట్లో జరగబోతున్నటువంటి యువగలం పాదయాత్ర ముగింపు సభ ఒక చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోబోతుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభకి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6 లక్షల మంది హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగా కూడా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీలు అయితే ఏర్పాట్లు చురుగ్గా చేశాయి. ఇప్పటికే దాదాపు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మరోవైపు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా టీడీపీ, జనసేన శ్రేణులు అయితే బయలుదేరడం కూడా జరిగింది. ఒక్కొక్కరుగా కొద్ది మందిగా సభ ప్రాంగణానికి అయితే చేరుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా వేదిక గురించి చెప్పుకుంటే దాదాపు 110 ఎకరాల్లో ఈ సభా స్థలాన్ని అయితే ఏర్పాటు చేశారు. దాని మీద దాదాపు 200 అడుగుల వెడల్పు, 100 అడుగులు పొడవుతో పాటు 10 అడుగులు, దాదాపు 10 అడుగులు ఎత్తులో అయితే ఈ వేదికను అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ వేదిక వెనక కనిపిస్తున్నటువంటి నల్లవన్నీ కూడా బ్లాక్ స్క్రీన్స్, డిజిటల్ స్క్రీన్స్. ఈ డిజిటల్ స్క్రీన్స్ కూడా దాదాపు 100 అడుగులు పైగానే ఉన్నాయి. ఈ సాయంత్రం జరిగే సభ అంతా కూడా ఈ డిజిటల్ స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా వేదిక మీద అతిరథ మహారాజులు, తెలుగుదేశం, జనసేన పార్టీకి సంబంధించినటువంటి అతిరథ మహారాజులు అందరూ కూడా పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి వస్తారు. అదేవిధంగా పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి బాలకృష్ణ కూడా ఇదే వేదిక మీదకి రాబోతున్నారు. దీనికి సంబంధించి అయితే ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఏదైనా ఒకటి రాష్ట్రం నలుమూలలో కూడా ఈ రోజు విజయనగరం వైపు చూస్తుందని చెప్పుకోవచ్చు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి దగ్గర ఉన్నటువంటి ఒక ప్రైవేట్ స్థలంలో అయితే ఏర్పాట్లు అయితే చేశారు. ఇవన్నీ చూసుకోవచ్చు. ఇప్పటికే దాదాపు 1,00,000 మంది వరకు సిట్టింగ్ ఇక్కడ ఉన్నట్టుగా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. కనీసం దాదాపు 6 లక్షల మంది హాజరయ్యే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లు, రాష్ట్రం నలుమూల నుంచి 10 ట్రైన్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో అడ్డంకులను కలిగించింది. దాదాపు 226 రోజులు నిర్వహించినటువంటి లోకేష్ పాదయాత్రకి అడుగడుగున బంధనాలు వేసింది. బంధువుల్ని, చుట్టాలను కూడా భయపెట్టింది. పాదయాత్ర సాగకూడదని చెప్పి ఏర్పాట్లు చేసింది. అయినప్పటికీ కూడా అకౌంటెడ్ దీక్షతో ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా దాదాపు 3,000 కిలోమీటర్ల పైగా నారా లోకేష్ పాదయాత్ర అయితే సాగింది. ఈ నేపథ్యంలో
ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి ఈ వేదిక రాష్ట్రంలో ఒక చరిత్రగా నిలిచిపోబోతుందని చెప్పి టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ముగింపు సభలో మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా ఉండబోతుంది. ఈ రోజు నుంచే ఎన్నికల ప్రచారాన్ని కూడా ఎక్కడ నిర్వహించబోతున్నట్టు కూడా ఇప్పటికే తెలుగుదేశం శ్రేణులు అయితే చెప్పే ముఖ్య నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గాని, అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి పోస్పటి అశోక్ గజపతిరాజు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి క్రియాశీలక నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు, జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఎక్కడైతే ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు ప్రభుత్వ ప్రతినిధులు, ఇటువంటి ప్రతిపక్షాలు, ప్రజలు ఈ వేదికగా ఏం జరగబోతుంది, ఏం సందేశాన్ని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ 16 కమిటీలు అయితే ఇప్పటికీ ఏర్పాటు చేశారు. ఇందులో అన్ని రకాల కమిటీల ద్వారా కూడా సమన్వయం చేసుకుంటున్నారు. ఎలాంటి గందరగోళం లేకుండా జనసేన, టీడీపీ సంయుక్తంగా పూర్తి సమస్యతో ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి సభను విజయవంతం చేయడానికి అయితే పూర్తి స్థాయిలో శక్తి సామర్థ్యాలను అయితే వినియోగించడం జరుగుతుంది. మరోవైపు ఆర్టీసీలు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకుందని చెప్పి ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే పాదయాత్ర ఉందో ఆ పాదయాత్రలో జనాలు లేరని చెప్పి అసత్య ప్రచారాలు చేశారు. కానీ ప్రభుత్వ పెద్దలకు ఇప్పటికే కళ్ళు తెరుచుకున్నాయి. ఈ పాదయాత్రలో జనాలు ఎలా వచ్చారు, నారా లోకేష్ ఎలాంటి ఆదరణ జరిగింది అనేది కూడా స్పష్టమైందని చెప్పి అయితే ఇప్పటికీ టీడీపీ నాయకులు అయితే ఒక ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇదే వేదిక రాష్ట్రంలో మార్పుకి వేదిక మారబోతుందని చెప్పి తెలుగుదేశం శ్రేణులు అయితే చెప్తున్న నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలు నిర్వహించినట్టు ఈ సభపై అందరి దృష్టి ఇప్పుడు ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. దీనికి సంబంధించి కూడా కార్యకర్తలు, నాయకులు కూడా వేదిక వద్దకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు రాజు మరోపక్క చూసుకున్నట్లయితే, ఇంకొక దిశగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ సభ స్టార్ట్ కాక మునుపే కూడా ఇక్కడ వైసీపీ మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, నవశకం సభ గురించి ఇదంతా యాంకరింగ్ చేయడానికి వస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ రకంగా కొన్ని సెటర్లు వేస్తున్నారు. మరి దీన్ని ఏ రకంగా ఈ సభ వేదిక నుంచే వాళ్ళకి కౌంటర్ అటాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? దీన్ని ఏ రకంగా చూడాలి? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భయంతో ఆరోపణలు చేస్తుంది. సభ జరగకుండా కూడా అడ్డంకులు కలిగిస్తుందని చెప్పి అయితే ప్రచారం ఉంది. మరోవైపు ప్రజల్ని ఒక మభ్య పెట్టే విధంగా గానీ గందరగోళానికి గురి చేసే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది, ప్రభుత్వ మంత్రులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఒక యాంకర్ గా వచ్చే వేదిక మీద ప్రసంగిస్తారు తప్పితే, ఆయన ఒక సినిమా యాక్టర్ గానే చూడాలి తప్పితే రాజకీయంగా ఆయన పనికిరావడానికి అనే వ్యాఖ్యలు కూడా చేస్తున్న నేపథ్యంలో దీనికి సరైన కౌంటర్ ఇవ్వడానికి అయితే టీడీపీ, జనసేన శ్రేణులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే అంటే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వేదిక ప్రభుత్వానికి సమాధానం కాకపోతుందని చెప్పి ఇప్పటికే అయ్యన్న పాత్రుడు, అశోక్ గజపతిరాజు, అదేవిధంగా అచ్చెన్నాయుడు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఒకవైపు పూర్తిగా భయానికి, గందరగోళానికి ప్రభుత్వం గురవుతుంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులను అయితే ఒక రకమైనటువంటి మైండ్ గా మారుతుంది ప్రభుత్వం అని చెప్పి అయితే ఆరోపణలు స్పష్టంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే మధ్యాహ్నం నిర్వహించే సభే దీనికి సమాధానం చెప్తుందని చెప్పి టీడీపీ శ్రేణులు గట్టిగా బలంగా చెప్తున్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.